ముందు వీడియో కనుక చూడకపోతే మాత్రం ప్లీజ్ చూడండి. ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఎక్కడ ఈ ప్లేస్ అని చెప్పేసి. సో మీరు దుబాయ్లో ఉంటే మాత్రం ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. మేము వెళ్ళినాం కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. అందుకోసం మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా. ఇది మస్తు రోజులైతే ఉండదు. మీరు దుబాయ్లో ఉంటే మాత్రం కంపల్సరీగా చూసేసేయండి. క్రిస్మస్ థీమ్తో వింటర్లో పెట్టారు కదా, చాలా బాగుంది. చిన్నపిల్లలకైతే స్నో అని చెప్పేసి ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. అంటే వీటికి ఫ్రీ కాదు కానీ మనీయే కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫుడ్ ట్రక్స్ కూడా పెట్టిండ్రు. ఫుడ్ ఒకవేళ తినాలా డిన్నర్ చేయాలా అక్కడే అనుకుంటే అక్కడ కూడా డిన్నర్ చేయొచ్చు. చూస్తున్నారా కింద కూర్చొని కూడా, అంటే బాగా మంది ఉన్నారు, అందుకోసం కింద కూర్చొని చాలామంది కిందనే కూర్చొని ఆ పిజ్జాలు అవి ఇవి చెప్పాలంటే ఇక్కడ బాగా పిజ్జాలు బర్గర్లు అయితే బాగా తింటారు అబ్బా, ఎందుకో ఏమో కానీ. నాకు కూడా తినాలనిపిస్తుంది కానీ మరీ అంత ఎక్కువ అవుతుంది, మనము తినలేము అంతగానం అయితే. మనకు రైస్ పప్పు అట్లాంటివి ఉంటేనే బాగుంటుంది. ఇంకా ముందుకెళ్తే మాత్రం చూస్తున్నారు కదా, ఆల్రెడీ డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి కదా, క్రిస్మస్ అవి కూడా క్రిస్మస్ డ్రెస్సెస్, క్రిస్మస్ టాయ్స్, అన్ని క్రిస్మస్ చెట్లు. మెయిన్గా అయితే మొత్తం మీదనైతే ఓన్లీ ఆడ చెట్లతో డిజైన్ చేసినాయి, కలర్ఫుల్గా ఉన్నాయి అవే చూస్తే మటుకు. ఇంకా జనాల మధ్యలో నుండి వచ్చేసరికి కాళ్ళు అయితే వచ్చేసినాయి, అందుకోసం కాళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అందుకే ఆడ చిన్నోడితో కొద్దిసేపు కూర్చుందామని ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి అందుకే వాడితో ముచ్చట చెప్పుకుంటే అట్లా కూర్చున్నాను. ఆడేమో చెప్తా ఉన్నాడు. ఈ ముందుకెళ్ళేసి అక్కడ కనీసం డ్రింక్స్ అన్న తీసుకుందామని చెప్పేసి చూస్తే అక్కడ చూస్తే లైన్ చూస్తే పెద్ద క్యూ ఉంది, వద్దులే అని చెప్పేసి ఇంకా ముందరికైతే వచ్చినాం. ఆ తర్వాత క్యాప్ అయితే ట్రై చేసిన, చిన్నోడికి మంచి అనిపించింది కానీ అన్నీ ట్రై చేస్తూనే ఉన్నా కానీ ఆవిడకి లూజ్ అయిపోతుంది, వాడి ఫేస్ కూడా కనిపిస్తలేదు, అందుకోసమే తీసుకోలేదు. ఆ తర్వాత ఇంకా ముందరికి వస్తే మాత్రం ఇక్కడ స్నో ఉంది, చెప్పిన కదా స్నోకి పోరా అని అంటే నేను పోవా మమ్మీ నువ్వు వస్తేనే పోతా అని అంటుండు, నువ్వు దా అని అంటుండు. అదైతే పెద్దవాళ్ళకైతే అలవలేదు, చిన్నోళ్ళకే ఉంది అలవ్. అందుకే ఇక వాడిని రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా అడిగిన, అరే పోరా అని అంటే నేను పోవా మమ్మీ అంటుండు. జనాలు చూస్తున్నారు కదా ఎంతమంది అంటే అసలు కాలు పెట్టడానికి కూడా సందు లేకుండా మంది ఉన్నారు. ఈ చిన్నపిల్లలు కూడా ఎంత మంచిగా ఆడుకుంటారు, మా వాడు కూడా ఆడుకుంటున్నా కూడా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, లేదు ఇంకా కూర్చొని అయితే అందరూ డిన్నర్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ చిన్నపిల్ల మాత్రం సూపర్గా డ్యాన్స్ చేసింది. కొంచెమే తీసిన, నేను లాస్ట్ పోయేసరికి కొంచెమే తీసిన, కొంచెం కనిపించింది కానీ కొంచెమే తీసిన. ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంకా లాస్ట్కి ఫుల్గా టైర్డ్ అయిపోయినాం. బస్సులో అయితే చెప్పిన 45 minutes అలా టైం పడుతుంది మా ఇంటికి వచ్చేసరికి. ఇంకా కొద్దిసేపు పడుకొని అయితే లేచిన. లాస్ట్కి అయితే పిక్స్ అయితే యాడ్ చేసిన, చూసేయండి. ఎట్లా అనిపించింది వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.